పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, దాంతోపాటు కొంతమంది సంతాన రీత్యా, వివాహ రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలేంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, పూజలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఈ సమయంలో మేము పెట్టుబడులు పెట్టవచ్చా, ఏ మాసంలో కలిసి వస్తుందని అడుగుతూ ఉంటుంటారు. మరి వాటన్నింటికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా మంది కుంభరాశి వారికి 2025 నూతన సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ వ్యాపారంలో, ఆర్థికంలో, హెల్త్ వైజ్గా అడుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కుంభరాశి యొక్క నక్షత్రాలు మనం గమనిస్తే ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రము 1వ పాదము. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి కంపేర్ చేస్తే అన్ని రాశుల మీద కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకనంటే జాతకంలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక ఏలినాటి శని ప్రభావం తప్ప మిగతాదంతా చాలా బాగుంది. ఒక రాజయోగం పట్టబోతోంది. రాజయోగంలోనే ఉన్నారు. వీళ్ళ ప్రయత్న లోపమే తప్ప వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి ఏలినాటి శని జన్మంలో ఉన్నాడు. శని జన్మంలో ఉన్న కారణంగా పొట్ట దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ వీళ్ళని ఇబ్బంది పడతాయి. మగవాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి గర్భదోషాలు, మోకాళ్ళ నొప్పులు, తర్వాత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ప్రతిదీ వీళ్ళకి లంగ్స్కి సంబంధించిన ఉదర వ్యాధులు, ప్రతిదీ ఇబ్బంది పెడతాయి కుంభరాశి వాళ్ళకి. అయితే ఈ జన్మ శని అనేది మార్చి 30 తర్వాత వెళ్ళిపోతుంది. 2వ స్థానంలోకి శని రాబోతున్నాడు. ఎప్పుడైతే 2వ స్థానంలోకి శని రాబోతున్నాడో ఇప్పటిదాకా పట్టి పీడించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయినటువంటి అన్నీ కూడా చక్కబడతాయి. ఇంకా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అయితే ఆర్థికంగా కూడా చాలా మెరుగ్గా ఉంటారు. కంపేర్ టు అన్ని రాశుల్లోనూ ప్రజెంట్ కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉందండి. కుంభరాశి వాళ్ళు ఒక రాజయోగాన్ని అనుభవిస్తారు. మీ యొక్క అంతర్గత జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. కానీ కుంభరాశి వాళ్ళు గొప్ప రాజయోగాన్ని అనుభవించబోతున్నారు. వారి యొక్క ప్రయత్న లోపం లేకుండా తప్పకుండా ప్రయత్నం చేయండి. ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఈ లక్ష్య సాధన, నేను పోలీస్ అవ్వాలి, ఆర్మీకి వెళ్ళాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇలాంటి ఎంత పెద్దదైనటువంటి గోల్ అయినా సరే తప్పకుండా 2025 సంవత్సరంలో మీరు రీచ్ అవ్వబోతున్నారు. ఆరోగ్యం సమస్యలు పోతాయి, గోల్స్కి సంబంధించిన అన్నీ సాల్వ్ అవుతాయి. తర్వాత అదృష్టం పడుతుంది. ఒక రాజయోగము అని అంటే ఏ అంశమైనా అండి, 12 అంశాల్లో ఏ అంశమైనా సరే కుంభరాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఒక్క ఏలినాటి శని దోషం తప్ప. ఈ ఏలినాటి శని మార్చి 30 దాకా ఆరోగ్యం మీద ప్రభావం చూపించిన తర్వాత మార్చి 30 లోపు జన్మశని, మార్చి 30 తర్వాత 2వ స్థానంలో శని. ఎప్పుడైతే 2వ స్థానంలో శని వచ్చాడో ముఖ్యంగా ఆర్థికంగా ఫోకస్ చేస్తాడు. దీనికి డబ్బులు వస్తాయి, డబ్బులు రావడం లోటే ఉండదు. కానీ వచ్చిన డబ్బులు నిలబడకపోవడము, వీళ్ళే ఖర్చు పెట్టడము, వచ్చింది కదా అని చెప్పి దేంట్లోనే ఇన్వెస్ట్ చేయడము. ఇప్పుడు ఒక జీతం ₹1,00,000 వస్తుంది అనుకోండి, ఆ ₹1,00,000 వస్తుంది కదా అని చెప్పి నమ్మకంతో ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకుని దాని మీద లోన్ పెట్టామనుకోండి, ఏమైనా నిలబడుతుందా? సో ఆ రకమైనటువంటి రుణములు, గృహయోగ రుణములు, ప్రతిదీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు రాబోయే సంవత్సరంలో చేయబోతున్నారు. కానీ ఎక్కడ ఏ లోటు ఉండదు. ఒక్క ఆరోగ్యాన్ని చూసుకోండి. తర్వాత వచ్చేటువంటి రోజులంతా కూడా ఆర్థికం మీద, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా మహాలక్ష్మీ దేవతని నిత్యము ఆరాధన చేయండి. మీకు పట్టేటువంటి రాజయోగం ఇంకా రెండింతలు అవుతుంది. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం సంపాదిస్తే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు 2 తిథులు చెప్తానండి. ఒకటి పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు పగలుపూట అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి ఇంట్లోనే అష్టోత్తరంతో కానీ, లేకపోతే కనకధారా స్తోత్రంతో కానీ, శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళైతే శ్రీ సూక్తంతో పారాయణ చేసి అమ్మవారికి అర్చన చేయడం కానీ, ఎర్రటి పువ్వులు, పసుపు పువ్వులతో, కొద్దిగా ఆవు పాలు, కొంచెం తేనె, ఏదైనా ఒక ఫ్రూట్ అండి నైవేద్యంగా, ఒక పండు, ఇంట్లో ఉన్నవే బెల్లం కానీ, తీపి పదార్థాలు, బెల్ల పాయసం కానీ, పులిహోర కానీ, అమ్మవారికి స్వీట్స్ కానీ నైవేద్యంగా ప్రతినిత్యము పెడుతూ ఉంటే, అమ్మవారికి ఆరాధన చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి రాజయోగం ఇంకా రెండింతలు అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకో 2వ తిథి పౌర్ణమితో పాటు అమావాస్య రోజు అర్ధరాత్రి పూట 12 గంటలకి కుంభరాశి వాళ్ళు తప్పకుండా మహాలక్ష్మి దేవతను ఆరాధన చేయండి. అర్ధరాత్రి 12 గంటలకు చేయమంటున్నారు కదా అని తాంత్రిక పూజలు కాదు, క్షుద్ర పూజలు అంతకంటే కాదు. ఆ సమయంలో చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. కాబట్టి 12 గంటలకు చేయమని చెప్తున్నాను అంతే. సో ఆ సమయంలో
అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్ల పాయసం నైవేద్యం పెట్టినా, అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఉచ్చారణ చేసిన ఆ సమయంలో ఆర్థికంగా గొప్ప లక్ష్మీ యోగము, లక్ష్మీ తత్వము ఇప్పటిదాకా ఆరోగ్య సమస్యలతో వీళ్ళు బాధపడ్డారు కదండి. వీళ్ళ యొక్క ముఖంలో ఆ లక్ష్మీ వర్చస్సు అనేది తగ్గిపోతుంది. లక్ష్మీ తత్వం అనేది ఉండదు, అట్రాక్షన్ అనేది ఉండదు. సో ఈ యొక్క లక్ష్మీ మంత్రాలను ఉచ్చారణ చేయడం వల్ల, ఆ యొక్క తిథి బలం వల్ల, లక్ష్మీ యొక్క మంత్ర బలం వల్ల తప్పకుండా మళ్ళీ ఆ వైభవం అనేది వీళ్ళ ముఖంలో వర్చస్సులో కనబడుతుంది. ఆ తేజస్సుతో వెలుగుతారు. ఆ రాజయోగాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతారు. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలా మనకి కనిపిస్తుంది. అంటే అంతర్గత జాతకం ప్రకారం ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా పర్సనల్గా జాతకరీత్యా కలవాలి అనుకున్నా, ఆర్థికంగా కొంతమంది వెనుకబడి ఉన్నారు, కొంతమందికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి, కొంతమందికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాస్ కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా అంతర్గత జాతకాన్ని బట్టి ఏ నెలలో ఏ వైపు వెళ్తే బాగుంటుందన్న దిశగా వాళ్ళు కనుక్కోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ జాతకాన్ని మీరు ఏ విధంగా పరిశీలిస్తారు? ముఖ్యంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ద్వాదశ రాశులకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది నేను చాలా విషయాల్లో చాలా అంశాలు ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాను. ఇది యూనివర్సల్ ప్రొడక్షన్ అండి. అంటే 2025 సంవత్సరంలో మీ ఇంటి పక్కన సుబ్బారావు మీనరాశి అయితే, మీది మీనరాశి అయితే ఇద్దరికీ ఒకటే రకమైన ప్రొడక్షన్స్ ఉంటాయి. ఆయన ఏజ్ 50 సంవత్సరాలు, మీ ఏజ్ 25 సంవత్సరాలు. అదేంటి మరి ఇద్దరికి ఒకేలా ఉండడం ఏంటంటే ఏజ్ రీత్యా కొంచెం మారుతుంది. మీ యొక్క అంతర్గత జాతకం మాత్రము మీకు మాత్రమే సంబంధించింది. ఇంకా సుబ్బారావు వెంకట్రావు సంబంధించింది కాదు. కేవలం ఏదైతే మీరు చూపించుకుంటున్నారో దానికి సంబంధించింది యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క అంతర్గత జాతకంలో మీది ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహము ఎక్కడ ఉన్నాడు, ఆ శుద్ధిగా ఉన్నాడా, లేకపోతే దుష్ట కలయికతో ఉన్నాడా, దుష్టగ్రహ వీక్షణ ఉందా, లేకపోతే ఈ యొక్క నవాంశలో ఆ యొక్క గ్రహానికి బలం ఎంత ఉంది, దశాంశలో మీ కెరీర్ ఎలా ఉంది, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వింశోత్తరిలో ఇప్పుడు మీరు ఏ గ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఆ గ్రహం బాగుందా బాలేదా, ఆ యొక్క గ్రహానికి ఏం చేస్తే మీకు చాలా బాగుంటుంది అనేటువంటి అంశంతో చెప్పడంతో పాటు ఇప్పుడు జాతకం అనేటువంటిది ఒక రవిగ్రహం తీసుకున్నాం అనుకోండి. రవిగ్రహం దేనికి సంబంధించి? ప్రభుత్వానికి సంబంధించి, అధికారానికి సంబంధించి ఒక రాయల్ గ్రహము, ఒక మెడిసిన్ చేసేటువంటి గ్రహము, ఒక గోల్డ్ షాప్కి అగ్ని గ్రహము. సో ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఒక మనిషి జాతకం మనం చెప్పేటప్పుడు ఒక ఆస్ట్రాలజర్గా ఆ వ్యక్తిని సక్సెస్ వైపు మనం తీసుకెళ్ళాలి. మనం జాతకం చెప్పేసి రవి బాగాలేదు, రవికి సంబంధించినవన్నీ చేయించు, ఓకే, అక్కడ వరకు ఆస్ట్రాలజర్. కానీ నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్గా అతని అభిప్రాయాలని, ఒపీనియన్స్ని, అతని ఇంట్రెస్ట్లని ప్రతిదాన్ని గమనించి వాటికి తగ్గట్టుగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా. మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏ బిజినెస్సో, ఏ జాబో, ఏ ఆరోగ్య సమస్య వల్ల మీరు బాధపడతారో, ఏ సమయంలో బాధపడతారో చెప్పి దానికి తగ్గ ప్రయత్నం మీ జీవితంలో మార్చుకోవాల్సిన అంశాలతో సహా నేనే డిసైడ్ చేస్తా. సో అక్కడ అంతర్గత జాతకం అనేది కీ రోల్ ఉంటుంది. ఓకే, సో మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, మనం ఇప్పుడు చెప్తామండి. ఒక తల్లి వచ్చి బాబుతో ఏం చేయించాలి, నేను డాక్టర్ చేయించండి అని నేను చెప్తాను. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ అబ్బాయి ఏదో వేరేదో చేద్దాం అనుకుంటాడు. ఎందుకు నేను చెప్తాను బైపీసీ అని చెప్పి బుధగ్రహం కానీ, రాహు కేతులు కానీ ఉన్నారు అనుకోండి, బైపీసీ దానికి సంబంధించి చాలా బాగుంటుంది. కానీ ఆ అబ్బాయికి ఒక టెలిఫోన్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలని ఉంటుంది. ఆ అబ్బాయికి నాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేక నాకు చెప్పలేకపోవచ్చు. ఆ తల్లి ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్ ఈ యొక్క బైపీసీ చెప్పారు కాబట్టి దాన్నే చేయించాలని ఫోర్స్ చేస్తారు. ఆ అబ్బాయికి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండగా బలవంతంగా చేస్తారు, మధ్యలో డ్రాప్అవుట్ అయిపోతాడు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే బుధుడికి కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. బుధుడు బిజినెస్కి కూడా కారణము, రాహు ఈ యొక్క టెలిఫోన్కి కూడా కారణము. సో ఇన్ని కారకత్వాల్లో ఆ అబ్బాయితో మనం ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడతామో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు బట్టి ఆ వ్యక్తికి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుందో లేదో చెప్పచ్చు. ఆ వ్యక్తిని విజయబాటలో పయనించడం మనం చేయొచ్చు, సక్సెస్ రేట్ని పెంచవచ్చు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎక్కువ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి జాతకాల్లో చాలా ఎక్కువ మందికి ఉంటాయి. వాటిని ఎలా సరిచేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఎలా అడ్వైస్ ఇవ్వాలి అబ్బాయికి, తర్వాత ఎలా అబ్బాయి యొక్క మనసును మార్చాలి. చాలామంది ఇంట్లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్తో బ్రేకప్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఇలా బయటికి తీసుకురావాలి. ఆ యొక్క ఏ మంత్రం చదవడం వల్ల, పాజిటివ్ వైబ్ వల్ల ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది. నేను ఇంకా భర్తగాను చచ్చిపోతాను, నాకు ఇదేమొద్దు అని చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రేకప్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత విపరీతమైన డ్రింక్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాని నుంచి బయటికి తీసుకురావాలి. ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలాగ వాళ్ళు అసలైన నిజాన్ని తెలుసుకుని అతనికంటూ ఒక ఇండిపెండెంట్ ఒక ఇది ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. దాన్ని ఆ అబ్బాయితోనే ఎలా చేయించాలి,
అనేటువంటి విషయం అంతా కూడా చాలా కూలంకషంగా మాట్లాడాల్సిన అంశం అండి. ఒక్క విషయంలో తెలియదు కాదు ఇది. 2 గోచారము, గ్రహచారము 2 కూడా సమన్వయం చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క వయస్సుని, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని, ఆ వ్యక్తి యొక్క కోరికల్ని, ఇంట్రెస్ట్ని, సమస్యల్ని ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్క పరిహారం చెప్తాను. ఆ పరిహారం చేస్తే తప్పకుండా ఆ వ్యక్తికి ఎక్కడికో వెళ్తాడు. డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అంతర్గత జాతకం కనుక మీరు చూపించుకోవాలి అనుకున్నా, మీ రాశివారి ఈ వీడియో చూసి ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటున్నామని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.